రాజానగర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం పెద్ద దుమారమేరేపింది. సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ విషయంలో తనను పక్కన పెడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు కోపం వచ్చింది. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదు, మా పార్టీ కూడా అధికారంలోకి వచ్చాక మీ అందరికీ 7 చెరువుల నీళ్లు తాగిస్తామంటూ అధికారులను హెచ్చరించారు. ఎప్పటికీ అదే పార్టీ ఉంటే అరే రేపు మా పార్టీ కూడా వస్తుంది. అట్లాంటి రేపు 7 సార్లు రిలీజ్ ఆపిస్తాం మీకు, 7 సార్లు రిలీజ్ ఆపిస్తాయన. రేపు 7 సార్లు రిలీజ్ ఆపిస్తాం మీకు, 7 సార్లు రిలీజ్ ఆపిస్తాయన. తెలుసా? నేను కలెక్టర్ దగ్గర కూర్చుంటా పోయి తమాషా మీ ఇష్టం వినట్టు ప్రోటోకాల్ చేసుకోనికి. రాజానగర్ లో మంత్రి మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే శిలాఫలకంలో హోంమంత్రి నాయిని, మంత్రి తలసాని పేర్లు వేయటంపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆగ్రహించారు. నియోజకవర్గ పరిధిలోని మండలి చైర్మన్ స్వామి గౌడ్, స్థానిక రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ పేర్లు వేయకుండా ఈ మంత్రులందరి పేర్లు ఎందుకు వేశారంటూ అధికారులను నిలదీశారు. మాకు మినిస్టరా, హోమ్ మినిస్టరా దేవేంద్ర గౌడ్ మర్చిపోతావు, ఎమ్మెల్సీ మర్చిపోతావు, ఏమనుకుంటావు నీ పరానికి? అట్లా కాదు, నేనేం కాదు గుట్టకాలు తీసుకొని చేయలేకు. నేను జరగకపోతే మన్నాడు వాళ్ళు ఇచ్చిన కాపీ నాకు పంపి ఇచ్చిన కాపీ. ఇప్పటికైనా ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులను హెచ్చరించారు.